మీనాక్షి అయితే ఇంకా అవనికి ఫోన్ చేస్తుంది. అక్షయ్ అయితే మీ అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పని ఇస్తాడు. ఇంకా తను ఏడుస్తూ భరత్ ఇంట్లో లేడమ్మా, తను ఎటు వెళ్ళిపోయాడో తెలియట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని ఇంకా తన బాధ అంతా అవనితో చెప్పుకుంటుంది. నువ్వేం కంగారు పడద్దమ్మా, నేను ఆయన కలిసి ఇద్దరం వెతుకుతాము అన్నట్టుగా. ఇంకొక పక్క చక్రధర్ కూడా భరత్ ఫోటో పట్టుకొని ఇంకా ఎతుకుతూ ఉంటాడు, ఎటు వెళ్ళిపోయాడా ఏంటి అన్నట్టుగా. ఇంకా అక్షయ్ అవని ఎతుకుతూ ఉంటే ఇంకా భరత్ రోడ్డు మీద నడుచుకుంటూ ఉంటే ఇంకా అక్కడికైతే రాజేశ్వరి కార్ అయితే వచ్చి ఆగుతుంది. ఏంటి భరత్, ఇంట్లో నుంచి వచ్చేసావంట, ఏమైంది అంటే నాకు ఇంట్లో ఉండబుద్ధి అవ్వట్లేదు, నాకు మనశ్శాంతి లేదు అంటే, సరే నువ్వు వింటావా అని చెప్పి, నా మాట వింటావా అంటే, మీ మాట వింటానమ్మా అని చెప్పిన ఇంక ఇంటికైతే తీసుకొని వెళ్తుంది. ఇంకా అలా తీసుకొని వెళ్ళడం కూడా భరత్ని తీసుకొని వెళ్ళడం కూడా భరత్కైతే ఇంకా రాజేశ్వరి విషయంలో అసలు నిజమైతే రాజేశ్వరి చెప్పేస్తుంది. నిన్ను వాళ్ళందరూ తక్కువగా చేసి చూస్తున్నారు అంటే నువ్వు నా కొడుకు అన్న విషయం వాళ్ళకి తెలుసు, అందుకని వాళ్ళు నేను కీటాగా చూస్తున్నారు అన్నట్టుగా ఇంకా ఉన్నవి లేనివి అన్నీ భరత్కైతే చెప్పేస్తుంది. ఇంకా నిజమా మీరు చెప్పేది అంటే మీనాక్షి మా అమ్మ కాదా అని చెప్పనంటే, కాదు, చిన్నప్పుడే మీ నాన్న నాకు ఆ ద్రోహం కూడా చేశాడు. మీ నాన్న నన్ను తీసుకెళ్ళి మీ అమ్మ దగ్గర పెట్టేసి మీ అమ్మ కూతుర్ని పల్లవిని నా దగ్గర పెట్టి చేశాడు, అందుకే నీకు చిన్నప్పటి నుంచి ఇన్ని కష్టాలు అని చెప్పి అన్నట్టుగా ఇంకా చెప్పేటప్పటికి ఇంకా రాజేశ్వరి చెప్పే ప్రతి ఒక్క మాట భరత్ మైండ్లో అయితే నిలిచిపోతుంది. అంటే ఇంకా నువ్వే మా అమ్మవా అని చెప్పని అన్నట్టుగా, ఇక్కడ ఉంటే నేను రాయల్టీగా ఉండొచ్చు, ఈ ఆస్తికి అంతటికి వారసుడు నేనే అవుతాను అన్నట్టుగా ఇంకా భరత్ మనసులో కూడా స్వార్థం అనేది వచ్చేసి ఇంక నేను ఆ ఇంటికి వెళ్ళను అన్నట్టుగా చెప్తాడు. ఇంకా రాజేశ్వరి దగ్గరికి మీనాక్షిని తీసుకొని ఇంకా అవని అలాగే అక్షయ్ అందరూ అయితే అక్కడికి వెళ్తారు. ఇంక వెళ్ళిన తర్వాత మీనాక్షి అయితే రా భరత్ ఇంటికి వెళ్దాము అని చెప్పనంటే, అసలు చెయ్యి వదులు, నువ్వు అసలు మా అమ్మవే కాదు అన్నట్టుగా తనైతే చెప్తాడు. ఇంకా మీనాక్షిని అలా అనేటప్పటికీ మీనాక్షి అయితే చాలా బాధపడుతుంది. ఏం చేసి నా కొడుకుని ఇలా మార్చేసావు అంటే ఉన్న విషయమే తనకు తెలుసుకున్నాడు, అందుకే ఇలా మారిపోయాడు.